జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ చైర్మన్ గా అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరంపల్లి రాణి ప్రమాణ స్వీకారం చేశారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. అనంతరం వైస్ చైర్మన్ బర్కం మల్లేష్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ దావా వసంత మాట్లాడుతూ ఇంటింటికి భాజపా అంటూ ప్రజల వద్దకు వస్తున్న భాజపా నాయకులు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సభ్యులు, పార్టీ పెద్దల, మిత్రుల, సీనియర్ల అందరి అండదండలతోటి ఈరోజు నిర్వహించుకున్నారు. కానీ మీ అందరూ తెలుసు, ఒక చిన్న పెద్ద విషాదం, మన ప్రియతమ నాయకుడు రమణన్న గారి తండ్రి చనిపోవడం. అక్కడ చాలాసేపు ఇంత సమయం అయింది. గౌరవ మంత్రి గారు మరి అది అనుకోకుండా జరిగిన సంఘటన. అంతకుముందు గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం వల్ల అది కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేయదు. ఎందుకంటే రాష్ట్రం అంతా జరుగుతున్న కార్యక్రమం. రెండింటి వల్ల కొంత లేట్ అయినందుకు ఎవరు కూడా అన్యదా భావించదని చెప్పి ఈ సందర్భంలో కోరుతా ఉన్నారు. మరి ఈ సందర్భంలో చాలా మంది భక్తులు మాట్లాడడం, మరి కొన్ని విషయాలలో నన్ను కూడా పోగొడుతులతో ముంచెత్తింది. మరి వీటన్నిటికీ ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతుందో 55% రిజర్వేషన్ మహిళలకు ఉన్నదో వాటిలో విద్యావంతురాలకు ఎంపిక చేసుకున్న సంతోషం దాకుంటుందని చెప్పి మాత్రం సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా అవకాశం వచ్చింది కదా అని ఏదో డమ్మీ క్యాండిడేట్లు పెట్టకుండా ఎక్కడ అవకాశం అయితే అక్కడ ఇవాళ భారకం మల్లేష్ కావచ్చు, రాణి గారు కావచ్చు, జడ్పీ చైర్మన్ గారు కావచ్చు, మేము ఎందుకంటే రాష్ట్ర స్థాయి పదవి, జిల్లా స్థాయి పదవి ఒక రాజ్యంలో ఉండదు. కానీ నా వంతుగా నేను తమ్ముడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారి పేరే ప్రపోజ్ చేసిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక చెయ్యి ఎంత కట్టుకున్నా 5 ఏళ్ళు కట్టుకుంటే మనం బలంగా ఉంటాం. మరి ఈనాడు ఎట్లాంటి విద్యావంతులు వేదిక పైన ఉందంటే హనుమంత సార్ మాట్లాడమన్నా గంట మాట్లాడతారు, ప్రవక్తలు మాట్లాడమన్నా గంట మాట్లాడతారు. అట్లనే మా చిన్నారి యువ నాయకురాలు ఇక్కడ మా అశ్విని జాదవ్ గారు కావచ్చు, మా సోదరి ఇంకొక బిడ్డ లాంటిది మా ఎంపీపీ గారు కావచ్చు, అదేవిధంగా మా చిన్న చెల్లి లాంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కావచ్చు, ఎవరైనా కానీ అనర్గళంగా ఏ సబ్జెక్ట్ అయినా ఎంతసేపు అయినా మాట్లాడగలిగే ఆ శక్తి, యుక్తి అన్ని కూడా కలిగి ఉన్న వాళ్ళు ఈ రోజు